హలో, వెల్కమ్ టు అవర్ కృష్ణాస్ పాకశాలకి స్వాగతం. ఈరోజు వీడియో బొబ్బర్లు ఎలా గుడాలు చేసుకోవాలి చూద్దాము. ముందుగా బొబ్బర్లు పెట్టుకున్నాను. మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇట్లా ఉడకబెట్టి దానికి తగినన్ని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కొంచెము చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి గిన్నె పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. ఓవెన్ వేడైనాక నూనె వేయాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె. నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అట్లాగే ఒక 2 ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకోవాలి. ఇది వేయాలి. ఇది వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. అట్లా కరివేపాకు కూడా ఇందులో వేసుకోవాలి. వేసి కలపాలి. ఉల్లిగడ్డ కొంచెం బ్రౌన్ అయిన వరకు వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి లైట్గా. ఉల్లిపాయ ముక్కలు వేయడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది సగం వేగింది. ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక సగం చెంచా ఇది పచ్చివాసన వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఈ కొత్తిమీర, పుదీనా సగం వేసుకోవాలి. ఇది వేగనియాలి. ఇప్పుడు ఇది వేగింది. దీంట్లో పసుపు వేసుకోవాలి. పసుపు, కొంచెం కారం, 1 టీ స్పూన్ కారం, కొంచెం ఉప్పు వేస్తున్నా, మళ్ళీ వేసుకోవాలి. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసి కలపాలి. ఒక 2 సెకండ్లు అయినాక ఇది ఇప్పుడు ఉడకబెట్టిన గుడాలు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ వేసినాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలపాలి బాగా. ఇది కలిపిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఈ మసాలాలు అంతా దాన్ని పట్టేటట్టు పెట్టాలి. ఇప్పుడు ఇది వేడైందా దీంట్లో మిగిలిన కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలి. తీసి పెట్టుకొని వేసేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు ఇది గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలకు స్కూల్ నుంచి వచ్చినాక సాయంత్రం స్నాక్ లాగా చేసి పెట్టవచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా సాయంత్రం పూట తినవచ్చు. స్నాక్ లాగా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి నిమ్మకాయ పిండుకొని చేసుకుంటే బాగుంటుంది, ఎంతో టేస్ట్గా ఉంటుంది. నిమ్మకాయ కొంచెం 2-3 డ్రాప్స్ పిండి చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే బొబ్బర్ల గుడాలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.